నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేదలకు సరైన వైద్యం అందడం లేదని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు దేశనాయక్ ఆరోపించారు. నల్లమల్ల ప్రాంతానికి వైద్యపరంగా గుండెకాయలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కొందరి నిర్లక్ష్యం కారణంగా చెడ్డ పేరు వస్తుందన్నారు. స్థానికంగా నిర్వహించిన గిరిజన సంఘం 6వ మహాసభలో పాల్గొన్న ఆయన ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించి నల్లమల్ల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. దాదాపుగా 250 వరకు తిరిగిన కాండలు దాదాపుగా 100కు పైగా చచ్చిపోయేటది. ఇవన్నీ కూడా పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉండేటువంటి ఆ దూరం ప్రాంతం నుంచి అచ్చంపేట నియోజకవర్గం దాదాపు 50-60 కిలోమీటర్ల దూరంలో కూడా అచ్చంపేట ప్రాంతానికి తరలి వస్తూ ఉంటారు. సుదూర మార్పుల ప్రాంతాల్లో సౌకర్యాలు సరిగా లేవు. ప్రైమరీ హాస్పిటల్స్ అక్కడ ఏమి పనిచేయట్లేదు. అచ్చంపేటలో ఉండేటువంటి ఏరియా హాస్పిటల్కు మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రజలకు ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం అందుబాటులో లేదు. ఆ రాత్రి కూడా వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. దాదాపుగా